హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పావని. ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో కర్పూరం గురించి తెలుసుకుందాం. మనం ప్రతి నిత్యం కూడా ఆధ్యాత్మికంగా దేవుడికి ఉపయోగించే వస్తువులలో కర్పూరం ఒకటి. ముఖ్యంగా హారతి ఇచ్చే సమయంలో దీనిని ఉపయోగిస్తాం. ఈ హారతి దేవుడికి ఇస్తేనే పూజ పూర్తవుతుంది అని కూడా మనం విశ్వసిస్తాం. అయితే కర్పూరాన్ని ఒక ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగిస్తాం. సో ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో కర్పూరంతో కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలని తెలుసుకుందాం. కర్పూరం కాంఫోర్ లారెల్ లేదా సినామోనం కాంఫోరా అనే చెట్టు నుండి లభ్యమవుతుంది. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మల నుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి జాతుల నుండి, అంటే కర్పూర తులసి జాతుల నుండి కూడా కర్పూరాన్ని తయారు చేస్తారు. కర్పూర చెట్ల కాండం మీద ఘాట్లు పెడతారు. ఆ ఘాట్లలో నుంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారవుతుంది. కర్పూరం చెట్టు 100 అడుగుల వరకు పెరిగి సుందరమైన నిత్య హరిత వృక్షంగా ఉంటుంది. ఇది చక్కటి సువాసన కలిగిన పట్టా కలిగి ఉంటుంది. దీని ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి మార్చి నెలల్లో రాలుతాయి. పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్ లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్లోను, మలబార్ ప్రాంతాల్లోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి. సాధారణంగా హారతికి ఉపయోగించే కర్పూరమే స్ఫురణకు వస్తుంది. ఒకటి తెల్ల కర్పూరం, రెండోది పచ్చ కర్పూరం అనే 2 రకాలు కూడా మనకి ప్రసిద్ధం. కానీ కర్పూరంలో 15 రకాల జాతులు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూసేద్దాం. ఘనసారం, భీమసేనం, ఈశవాసం, ఉదయ భాస్కరం, కమ్మ కర్పూరం, ఘటికం, తురుదాహం, తుషారం, హిమరసం, హారతి, శుద్ధం, హిక్కరి, పోతాశ్రయం, పోతసం, సీతాబ్రహ్మ. ఇవన్నీ కూడా కర్పూరంలో 15 రకాల జాతుల పేర్లు. అయితే కర్పూరం మొదలైన పర్యాయ పదాలుగా కూడా వాడుకలో ఉన్నాయి. అయితే కర్పూరం యొక్క ఉపయోగాలు చూద్దాం. వంటకి ఉపయోగించేది ఆహార పదార్థాలు, తీపి వస్తువులు గుమగుమలాడేందుకు కర్పూరాన్ని వినియోగిస్తారు. వంటలకు ఉపయోగించినది పూజలకి, వివాహాల శుభకార్యాలలో హారతి ఇవ్వడానికి ఈ కర్పూరాన్ని వాడతారు. అయితే వివిధ రకాల వ్యాధుల నయం చేయడానికి భారతదేశంలో కర్పూరం వాడుతున్నారు. జ్వరము, కోరింత దగ్గు, ఆస్తమా, మానసిక వ్యాధులు, క్యాన్సర్, మూత్రకోశ సమస్యలు నయం చేయడానికి, స్త్రీ పురుష జననేంద్రియాల ఉత్తేజానికి కూడా ఈ కర్పూరం ఉపయోగపడుతుంది. మరుగుల మందులు, చెడు వాసనల నిర్మూలానికి, ఇన్ఫెక్షన్ తగ్గడానికి దీన్ని వాడతారు. బట్టలను కొరికి తినే చెదపురుగులు, ఇతర క్రిమి కీటకాలు చనిపోవడానికి, దోమల నిర్మూలానికి కర్పూర చెక్కలోని రసాయనాలు విరివిగా వాడతారు. అలాగే పెయింటింగ్, బాణసంచ, సహజమైన పరిమళాలు, సబ్బుల తయారీలో కర్పూరం వాడతారు. విక్స్ వేబరబ్, మెంథలినం, ఆయింట్మెంట్లన్నీ చర్మంపై పూతగా పూసే లేపనాలలోని, శ్వాస నాళాలలో ఊపిరి సలపడానికి వాడేటటువంటి మందులలోని కూడా వాడతారు. రక్తనాళాలలోని ప్రవాహాన్ని వృద్ధిపరిచి హృదయ సంబంధించినటువంటి మందులలోని, దగ్గు, శ్వాసకోశ సంబంధిత కీళ్ల నొప్పులు, అలాగే సంబంధిత మందులలో కూడా దీనిని విరివిగా వాడతారు. కర్పూరం పరిసర వాతావరణం శుభ్రంగా సువాసనలతో ఉంచుతుంది. కర్పూరం బిళ్ళలను, ఉండలను కూడా వాడతారు. తేలు కుట్టిన చోట ఆపిల్ రసంలో 1/2 గ్రాము కర్పూరం కలిపి అరగంటకొకసారి బాధితునికి తాగించండి. దీంతో తేలు విషం చెమట, మూత్రం రూపంలో బయటికి వచ్చేస్తుంది. కప్పు నీటిలో కర్పూరం బిళ్ళను వేసి మంచాల కింద ఉంచితే దోమలు దరిచేరవు. 1/2 బకెట్ నీళ్లలో 2 కుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకు మరిగించి ఫ్లోర్ ను తుడిస్తే ఫ్లోర్ మీద ఈగలు వాడవు. దీనిని సుగంధంగాను, కొన్ని వంటకాలలోను, హిందువులు తమ పూజా కార్యక్రమాలలోని దేవుని హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితం ఉంటుంది. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారణగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకైటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరాన్ని ఉపయోగిస్తారు. ఇంకా నాసికా సమస్యలకు యాంటీసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రస్ వ్యాధి వల్ల ఏర్పడిన గాయం మీద ప్రయోగిస్తే త్వరితగతిన మారుతుంది.
కర్పూరాన్ని పొడి చేసి నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది. కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది. కళ్లకు మేలు చేస్తుంది. అందువలనే కాటుకలలో కూడా దీన్ని వాడతారు. జలుబుని, కఫాన్ని తగ్గిస్తుంది. మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది. రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది. అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది. దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కోరికలు కలగకుండా కర్పూరం మేలు చేస్తుంది. మరుగుల మందులు, చెడు వాసన నిర్మూలనకి, బట్టలు కొరికి తినే చెడ పురుగులు, ఇతర క్రిమి కీటకాలు చనిపోవడానికి, దోమల నిర్మూలనకి కర్పూరాన్ని విరివిగా వాడతారు. కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్, దగ్గు మందులు, చాక్లెట్లలో కూడా సువాసన కోసం కర్పూరాన్ని ఉపయోగిస్తారు. కర్పూరం ఉన్న పేస్ట్ ను వాడటం వలన పంటి దుర్వాసన పోయి దంతాల మధ్య సూక్ష్మ జీవులు నశిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో కర్పూరాన్ని తాగే నీటిలో కూడా కలుపుకొని మరీ తాగుతారట. తద్వారా కలుషిత నీరు సైతం శుభ్రపడి స్వచ్ఛంగా ఉంటాయట. మరి చూసారు కదా, ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో కర్పూరం గురించి, వాటి ఉపయోగాలు మరియు వాటితో వచ్చేటటువంటి ఆరోగ్య ప్రయోజనాల్ని, మరిన్ని ఆరోగ్య విశేషాల గురించి మళ్ళీ మన సంపూర్ణ ఆయుర్వేదంలో కలుద్దాం.